మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆ ఈస్టర్ ఆరాధనని జరిగించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సమాధులైనా ఉండొచ్చు, కానీ ఖాళీగా ఉన్నటువంటి సమాధి ఏదైనా ప్రపంచంలో ఉంటే అది మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే. అందులో సందేహం లేదు. మీరు ఏ సమాధులకు వెళ్ళినా కుళ్ళి పట్టిపోయినటువంటి శవాలు, కుళ్ళి పట్టినటువంటి ఎముకలతో ఉంటాయి తప్ప ఒకే ఒక్క సమాధి, ఖాళీ సమాధి ఈ రోజుకి కూడా ప్రపంచంలో కనబడుతుందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారిదే తప్ప ఇంకా ఎవరిది కూడా ఉండదు, ఉండబోదు కూడా. అలాంటి దినాన్ని మనం ఈ రోజున జరిపించుకుంటా ఉన్నాం. ఏప్రిల్ 5, 2026 సంవత్సరం. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా 2026 సంవత్సరాల క్రితం ఏ చోటైతే, ఏ రోజైతే సిలువేశారో, ఏ రోజైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో అదే రోజున మనం ఈరోజు ఎదుర్కొంటా ఉన్నాం. అంటే ఏప్రిల్ 5వ తారీఖున ఆయన పునరుద్ధానం అయింది. సేమ్ 5వ తారీఖున మనం ఈ సంవత్సరం ఈస్టర్ జరిపించుకుంటా ఉన్నాం. మళ్ళీ 11 సంవత్సరాల వరకు మళ్ళీ ఇది ఎదుర్కొనే అవకాశం మనకు ఉండకపోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ రోజున ఆయన పునరుద్ధానమును బట్టి మనకు వచ్చినటువంటి లాభం ఏదన్నా ఉందంటే పునరుద్ధాన శక్తి, అంతకుమించి ఏం కాదు. పునరుద్ధాన శక్తి మనం పొందుకున్నామంటే ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టే. అందుకే బ్రతుకుండగానే, సజీవులమై ఉండగానే, మరణించకుండా కనురెప్ప పాటున మనం ఏమవుతానుంది? ఆరోహణం అవుతాం, సంఘంలో ఎత్తబడతాం. మనకంటే ముందుగా నిద్రించిన వారు కూడా అదే విధమైన రీతిలో పునరుద్ధానం అవుతారనేటువంటి విషయం లేఖనాల్లో కనబడుతూ ఉంది. అయితే ఈరోజు వరకు నేను ఈరోజు చెప్పబోయేటువంటి విషయం మీద చాలామంది ఉండొచ్చు, కానీ ఇంతకీ మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో కానీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఒక అద్భుతమైన విషయం మీద మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆ విషయం, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 3 రోజులు ఎక్కడ ఉన్నాడో, ఏం చేశాడు? ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నాడు కదా. మరి ఉన్నప్పుడు 3 రోజులు అక్కడ పడుకున్నాడో లేకపోతే ఏమన్నా చేశాడు ఆయన? దీని మీద చాలామంది ఉండొచ్చు. నేను సాటిస్ఫై అవ్వలేదు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువుకు అప్పచెప్పడం బట్టి మానవులకి రక్షణ అనే విషయం సాతానికి తెలుసా తెలీదా? ఇది రెండో ప్రశ్న. నాకు తెలిసి దీని మీద ఎవరో కూడా చర్చించుండరు. అలాంటి విషయాన్ని ఈ రోజున మాట్లాడబోతున్నాను. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని దినాలు ఉన్నారు సమాధిలో? చెప్పాలి 3 దినాల్లో. ఎలాగ నాకు రుజువుపరచండి? 3 days అని చెప్పి 3 days అని మీరు రుజువుపరచండి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నానికి ఒక దినం, శనివారం మధ్యాహ్నం నుంచి ఈ ఆదివారం మధ్యాహ్నానికి 2 దినాలు. మరి 3 దినాలలో ఎలా అంటున్నారు మీరు? మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపమాన రీతిలో యోనా గురించినటువంటి సూచన కంటే గొప్ప సూచన లేదు. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు అన్నట్టుగానే మనుష్య కుమారుడు కూడా ఉంటాడనేటువంటి విషయం లేఖనాల్లో రాయబడింది కదా. మరి 3 దినాలలో ఎక్కడ కనబడుతుంది? వాస్తవానికి 72 hours అవుతేనే కానీ 3 hours అవ్వదు. కానీ నా యొక్క లెక్కలను బట్టి 38 గంటలు మాత్రమే కనబడతా ఉంది. మరి అది ఎలా కుదురుతుందండి? శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆదివారం మధ్యాహ్నానికి 3 రోజులు కుదరలేదు కదా. క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అవకాశం కనబడట్లేదు కదా. మరి 3 దినాల్లో అది నెరవేరినట్టుగా మీరు ఏం చేయగలరండి? ఎలా చూపించగలరని అడగొచ్చేమో మీరు. నేను అడుగుతున్నాను, నేను అడిగింది ఏనా తప్ప? నాకు అర్థమైంది ఏనా తప్ప? కాదు కదా. 3 days అండి? 3 days కాదు కదండి. అంటే మధ్యాహ్నం 3 నుంచి ఆదివారం మధ్యాహ్నం 3కి 3 days అవుద్దా? ఎలా అవుద్ది చెప్పండి. మీకు ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఎలా అవుతుంది? డే అంటే 24 hours కదండి. యూదులు కూడా 24 hours చూస్తున్నారు. వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి వాళ్ళకి దినం ప్రారంభం. ఉదయం మళ్ళీ తర్వాత రోజు సాయంత్రం 6 గంటలకి ఒక డే అవుతుంది వాళ్ళకి. మరి అలా చూసినా సరే కుదరట్లేదు కానీ 3 days అనేటువంటి దానికి లెక్కలు కుదరట్లేదు కదండి. మరి ఏమై ఉంటుందండి? మీకు ఒక 2 సెకండ్లు టైం ఇస్తాను. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఏం ఇబ్బంది ఏం లేదు, చెప్పండి. మీకు ఏమన్నా ప్రేరేపణ వస్తే ఏమీ ఉంటుందంటారు? చెప్పాలి. ఏమీ ఉంటుందంటారు? యూదుల యొక్క పద్ధతి ఏంటంటే, ఒక్క పూట కూడా ఒక దినంతో సమానం. అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచిపెట్టారు. ఆ సాయంత్రం 6 గంటల నుంచి డే ప్రారంభం అవ్వాలి. వాళ్ళకి రోజు ప్రారంభం. ఇంటి ఈ 3 గంటలు కూడా ఒక రోజే, ఆ పూట కూడా రోజే.
ఈ శుక్రవారం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి శనివారం 6 గంటలు రెండో రోజు వస్తుంది. శనివారం 6 గంటల సాయంత్రం నుంచి ఆదివారం అందులోకి వెళ్ళిపోయారు కదా, థర్డ్ డే అది. యూదుల యొక్క పద్ధతి ఏంటంటే, యూదుల యొక్క లెక్కలు ఎలా ఉంటాయంటే ఒక పూటను కూడా ఒక దినంగా ఎంచుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఎవరన్నా క్రైస్తవ వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా సంధించారనుకోండి, ఎర్రి ముఖం వేసుకొని చూడకూడదని. అంతకుమించి ఏం కాదు. నేను జ్ఞానిని అని చెప్పి ప్రదర్శించుకోవడానికి కాదు, నేనేంటో చాలామంది తెలుసులే, మళ్ళీ ప్రత్యేకంగా నేను రుజువుపరుచుకోకర్లేదు. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మీరు సమాధానం చెప్పేటువంటి వారి ఉండాలని ఈ విషయాన్ని చెప్పడం తప్ప మరొక ఉద్దేశం అయితే లేదు. అయితే ఈ 3 days ఆయన చేసిన పని ఏంటండి అంటే, 3 days అని మీరు అలా అంటే నేనైతే 38 hours అనుకుంటా ఉంటాను. ఎందుకంటే శుక్రవారం 3 గంటల నుంచి తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎంత అయింది? 24. తర్వాత రోజు మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి 48 అవ్వాలి. కానీ మధ్యాహ్నం కాదు ఆయన కనబడింది, తెల్లవారుచుండగానే మరియాకి, మగ్దలేని మరియాకి, సొలోముకి, ఈ ముగ్గురికి కూడా తెల్లవారుజామునే కనబడిపోయాడు. ఈ లెక్కన చూస్తే ఒకవేళ మధ్యాహ్నం మీరు అర్ధరాత్రి 3 గంటలు అనుకుంటే లేదంటే తెల్లవారుజామున 5 గంటలు అనుకుంటే 36-38 గంటలు అవుతాం. సరే అవుతా అవనవండి. ఇంతగా 3 రోజులైనా ఏం చేశారంటారు? మీరు అన్నట్టుగానే 36, 38, 40 గంటల్లో ఆయన ఏం చేశారు, ఆయన ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటి విషయాల మీద కానీ మనం పరిశీలన చేయాలనుకుంటే చాలా నేర్చుకోవచ్చు. కానీ ఒక 3 విషయాలు మాత్రం ఈరోజు మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. సిలువ మీద ఆయన ప్రాణం విడిచిన దగ్గర నుంచి సమాధి తెరవబడేటువంటి సమయం వరకు ఉన్నటువంటి సమయంలో ఆయన ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు మీ అందరితో కూడా ఈరోజు నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కానీ దానికంటే కూడా ముందుగా ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం యొక్క ప్రస్తావన లేకుండా చచ్చిపోయే వరకు మళ్ళీ నా ప్రసంగాలు కానీ సెమినార్లు కానీ ఉండవు, గుర్తుపెట్టేసుకోండి. అది లేని ప్రసంగం అంటూ మనకు ఉండదు. అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని టచ్ చేస్తాను అంతే, అది నాకు ఉన్న అనుభవం. ప్రకటన 2వ అధ్యాయం 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవని. నేనేమి చచ్చిపోలేదని ఏమి అంటలేదు ఆయన, నేను చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి మాటలు ఏంటో అని చెప్తున్నాడు ఆయన. ఆ 10వ వచనం కానీ మీరు వచ్చినట్టయితే, మరణం వరకు కూడా నమ్మకముగా ఉన్నాడైనా లేదా? సిలువ మీద ప్రాణం విడిచి ఆఖరి క్షణం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడా, లేకపోతే పారిపోయాడైనా? కానీ కొంతమంది ముస్లిం పెద్దలు, ఇస్లాం విశ్వాసం ఏంటంటే వాళ్ళ దేవుడు, ఆయన గురించి ఎందుకులే, ఆ దేవుడు అంట ఈయన్ని చచ్చిపోకుండా తప్పించేసాడంట. వాళ్ళు అంటూ ఉంటారు, చచ్చిపోకుండా తప్పించేసి ఉంటారు, రక్షణ మాకు ఎలాగొద్దురా బాబు, సన్నాసిల్లారా అనాలనిపిస్తూ ఉంటుంది. కానీ అనలేకపోతున్నాను, అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాను. ఏం చేయమంటారు మరి? బైబిల్లో ఉన్నాయే ఉన్నట్టుగా రాసేసుకున్నారు కొంతమంది ఆ మతానికి సంబంధించిన, కానీ అంత దానికి దీనికి సంబంధమే లేదు. తేనికి విషయానికి ఉన్నంత సంబంధాలు, తేడాలు కనబడుతుంటాయి వాళ్ళకి మనకి మధ్యన. మరియమ్మ ఉంది వాళ్ళ పుస్తకాల్లో, మరియమ్మ ఈయనకి జన్మనిచ్చిందని ఉంది, కానీ ఈయన దేవుడు కాదు, ప్రవక్త మాత్రమే. ఇవన్నీ మాట్లాడుకోవడం అంత అవసరం అయితే లేదు. కానీ అయితే మరణము వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండంటున్నాడైనా. క్లియర్గా మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తున్నాడు, మరణించి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమని కానీ చెప్పి ఆయన పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఆయన మరణించాడు, మూడు రోజులే ఉన్నాడని అనుకుందాం. ఈ 3 రోజుల్లో ఆయన ఏం చేసి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, అక్కడ ఎక్కడ ఉండుండొచ్చు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక 2 సెకండ్లు టైం ఇస్తాను. నేను ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ఐడియా ఉంటే చెప్పండి, పర్లేదు. నేను మిమ్మల్ని ఏమన్నా, మీకు ఏమన్నా ఫైన్ వేస్తానని ఏమన్నా అన్నానా? లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత గోడ కుర్చీ అలాంటివి ఏం చేయను కదా. నేను మామూలుగా అడుగుతున్నాను, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్తారేమో అని. ఏమై ఉండొచ్చు, ఎక్కడ ఉన్నారంటారో, ఎక్కడికి వెళ్ళారంటారో, ఏం చేస్తున్నారు అయ్యి ఉంటారో, ఒకవేళ ఐడియా ఉంటే చెప్పండి. ఏమండి వెళ్ళి ఏం చేశారు సార్? పరదేశికి వెళ్ళారండి. మంచిది, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఆయన చెప్పారు, మంచిదే, కరెక్టే. ఇంకేమన్నా ఉన్నాయా? అదే అండి, ఇంకేమన్నా ఉన్నాయా?
ఇంకేమన్నా ఉన్నాయా? కొంతమంది ఏమంటారంటే పాతాళానికి వెళ్ళారు. మీరు రివర్స్లో చెప్పారు. పాతాళానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాను ఉంది. పరదేశంలోకి సువార్త ప్రకటించవలసిన పనే ఉంది. పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరంటే రక్షించబడి ప్రభువునందు నిద్రించిన వారు. కానీ చాలామంది భక్తులు, చాలామంది పండితులు ఏమంటారంటే ఈయన పాతాళానికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాతాళంలో ఉన్న వారందరికీ కూడా సువార్త ప్రకటించారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. మీరేం ఆలోచన కలిగి ఉన్నారు? మీ యొక్క అభిప్రాయం ఏంటండి దైవజనుడా అని అడిగితే, మొట్టమొదటగా నేను అన్న కానీ ఈ 3 దినాల్లో ఆయన చేసినటువంటి ఒక పని, మొట్టమొదటి పని ఏంటంటే ఆయన మరణించిన రోజే పరదేశుని ఎదుర్కొన్నాడు. ఆయన పరలోకాన్ని కాదు, పరదేశుని. మీరు ఎలా రుజువుపరచగలరండి? ఆయన మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళాడని మీరు ఎలా రుజువుపరచగలరు అని అడగచ్చేమో. ఎలా రుజువుపరచగలనంటే పక్కన ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతుంటాడు యేసయ్య. ఏమనంటే నిశ్చయముగా నేడు నీవు నాతో పరదేశులో ఉందు. నేడు అన్నాడా, లేకపోతే ఆ మాట ఉపయోగించలేదు ఆయన? చెప్పాలి. చూద్దాం, చూడండి ఒకసారి వాక్యాన్ని ఒకసారి తీసి చూద్దాం. ప్రకటన క్షమించాలి, మత్తయి సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పుచున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన ప్రాణం పోయేటువంటి క్షణానికి ముందు మాట్లాడవలసి వచ్చిందో ఆ మాట్లాడే సందర్భంలో పక్కన ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో ఎందుకు మాట్లాడంటే, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు కనుక, ఆయన యందు విశ్వాసం ఆ సమయం ముందు ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ మాట ఆయన ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఆయన అన్న మాట ఏంటంటే నేడు అన్నాడు. ఆయన ఈ రోజే నువ్వు నాతో ఎక్కడుంటావు? ఎలా కుదురుతుందంటే అది నిజంగా ఆలోచించడానికి కూడా కష్టమే కదా. ఏమంటారా? దొంగల కంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి పిలాతు కూడా ఆశ్చర్యపడతాడు. ఏంటి అప్పుడే చనిపోయాడా? ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నాన్ని 3 గంటలకు చనిపోవడం ఏంటి? ఎందుకంటే రోమన్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే సిలువ ఎందుకు వేసేవారు అంటే మనిషిని చంపేయడానికి కాదు, బాధకి గురి చేయడానికి వేసేవారు. ఎక్కువసేపు నలగాలి, ఎక్కువసేపు బాధను భరించాలి, ఎక్కువసేపు ఆ శ్రమని ఆ వ్యక్తి ఎదుర్కొని అప్పుడు చివరిగా ప్రాణాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతో బాధ ఎక్కువ అనిపించాలని సిలువ మీద వేలాడే విధంగా వేసేవారు. కింద మేకులు ఎందుకు కొట్టేవారు మనం చెప్పాను కదా. నెమ్మదిగా దిగిపోతూ ఉంటే మళ్ళీ లెగిసి, అంటే ప్రెషర్ అంతా చెస్ట్ మీద పడిపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోద్ది. కాబట్టి ఊపిరి ఆడక చచ్చిపోతూ ఉండేవారు అన్నమాట. అయితే ఈ దొంగల కంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు. ఆశ్చర్యపడ్డారు. అయితే వాతావరణం మార్పు అంతా కనబడుతుంది. తేడా అయిపోయింది వాతావరణం అంతా. వీళ్ళు ఎక్కడ తప్పించుకుని వెళ్ళిపోతారని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి పొడిచేటప్పటికి ఆయన చచ్చిపోయి ఉన్నాడు. మరి వీళ్ళేమో చనిపోయలేరు ఇద్దరు కూడా. ఎవరిద్దరు? దొంగలిద్దరు కూడా చనిపోయలేరు. అప్పుడు ఏం చేశారు? 2 మోకాళ్ళని చితగ్గొట్టేశారు. ఎందుకు చితగ్గొట్టారు? ఇంకా ఎక్కువసేపు బ్రతికే అవకాశం ఉంటుంది ఆ మోకాలు కానీ విరగొట్టకపోతే. ఎందుకంటే మళ్ళీ పైకి లేచి, మళ్ళీ ఊపిరి పీల్చుకొని, మళ్ళీ దిగిపోయి, మళ్ళీ లేచి, ఇదంతా ఇటప్పటికి ఒక రోజు లేకపోతే నైట్ అంతా అయిపోతుంది. ఈలోగా తప్పించుకుంటారేమో అని మోకాళ్ళు విరగొట్టారు. ఎందుకు మోకాళ్ళు విరగొట్టారంటే మళ్ళీ కిందకి దిగజారిపోతున్న వ్యక్తి నిలబడలేడు కదా, ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోద్ది కదా, ఒక అరగంటలో ఈజీగా ప్రాణం కూడా పోద్దనే ఉద్దేశంతో మోకాళ్ళని విరగొట్టారు. మీరు అది ఎక్కడ చూస్తారో చూడండి ఒకసారి. యోహాను సువార్త 20లో ఉంటుంది, మత్తయి సువార్తలో క్లియర్గా రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది చూడండి. 19వ అధ్యాయం, 20 కాదు, 19వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను 19, 31, 32 చదవండి. ఆ దినము సిద్ధపరిచిన మరుసటి విశ్రాంతిని మహాదినము కనుక దేహాలు విశ్రాంతి సెలవు మీద వండుకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి, అంటే విశ్రాంతి దినం వరకు కూడా బతికలేరు. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రోజు చనిపోయారో ఆ సాయంత్రం 6 దగ్గరికి రాకుండా చచ్చిపోయారు వీళ్ళు. అంటే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి ముందు రోజుల్లో
మనం ముందుగానే ఇచ్చేసాం అనుకోండి, కొంతమంది క్వశ్చన్ వేయడానికి ఆలోచిస్తారు, అది అంతకుమించి ఏం కాదు. వాళ్ళు కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతుని అడిగిరి. కాబట్టి సైనికులు ఎందుకు తీయిస్తారు? చచ్చిపోయినప్పుడు తీయిస్తారు, చచ్చిపోకుండా శిలువ మీద ఉన్న దొంగ దించరు. చచ్చిపోయారు. 6 రాకుండానే, సాయంత్రం 6 ఎదుర్కోకుండానే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇద్దరు దొంగలకి కొన్ని అరగంట 40 నిమిషాల తేడాలో వీళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. అందుకే నేడు నీవు నాతో పరదేశులో, ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. మీకు అంత క్లియర్ ఉందా? యేసయ్య చనిపోయినటువంటి సాయంత్రం 6 గంటల లోపే వీళ్ళు కూడా చనిపోయారు. క్లియర్గా అక్కడ రాయబడం, సిలువ వేయబడిన మొదటి వారిని కాళ్ళను, రెండో వారి కాళ్ళను విరగొట్టరు. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉంటూ చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ, అంటే దొంగల కంటే ముందుగానే ఏమైపోయాడైనా చనిపోయాడు. కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టవలసిన అవసరం లేకపోయింది. ఎందుకంటే ఆయనలో ఒక్క ఎముకైనను కూడా విరగనీయలేదని ఉంది పాత నిబంధనల కీర్తన గ్రంథంలో క్లియర్గా ప్రవచనం. కాబట్టి ఆయన మోకాలు విరగొట్టవలసినటువంటి అవసరం లేకపోయింది. కాబట్టి దీన్ని బట్టి మీరు చూసినా ఆ రోజే చనిపోయారు ఆయన. ఆ ముగ్గురు కూడా ఒకే రోజు చనిపోయినట్టుగా కూడా చాలా క్లియర్గా లేఖనాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దొంగతో చనిపోకముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు. అంటే చనిపోయిన మరుక్షణం ఆయన వెళ్ళినటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే పరదేశకి వెళ్ళాడు. ఆయన పరదేశకి ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ అక్కడ ఒక లుక్ వేసాడు, తర్వాత ఇంకొక చోటకు కూడా వెళ్ళాడు అనుకోండి, అది కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పాతాళానికి కూడా వెళ్ళాడు ఆయన. 2 కూడా జరిగినాయి. అది ఎఫీసీలకు రాసినటువంటి పత్రికలు ఉంటాయి, అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఎఫీసీలకు రాసిన పత్రిక అంటే ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి, ఎందుకంటే అవసరం కనుక నేను ఇవన్నీ చెప్తున్నాను, కానీ లేకపోతే చెప్పే అవసరం లేకపోదు. ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక తీయండి ఒకసారి. 4వ అధ్యాయం, ఎఫీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు కూడా దిగిననియు అర్థమిచ్చును కదా. అంటే భూమి యొక్క కింద భాగానికి దిగాడు, ఆరోహణం కూడా అయ్యాడు. అక్కడ మీరు ఫుట్ నోట్లో కన్నా చూస్తే క్రింద భాగములకు అనేటువంటి దాని దగ్గర కింద 2 ఫుట్ నోట్లో చూస్తే మొదటిగా అనే పదం రాయబడింది. ఉందా లేదా? లేకపోతే నా బైబిల్లోనే ఉందా? మొదటిగా అనేటువంటి మాట. కిందకే వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఆయన అసెండ్ అయ్యాడు, డిసెండ్ కూడా అయ్యాడు. ఆరోహణంతో పాటుగా కిందకు కూడా వెళ్ళాడు. ఆరోహణం ఎందుకు అయ్యాడంటే అక్కడ పరదేశం ఉంది పైన. చాలామంది పరదేశం కింద ఉందంటారు. కాదు, పరదేశం మధ్యాకాశంలో ఉంది, పాతాళం భూమిలో ఉంది. పాతాళానికి కింద నరకం ఉంది, పరదేశకు పైన పరలోకం ఉంది. ఆకాశముల కంటే ఎత్తుగా ఆయన వెళ్ళాడని రాయబడి ఉంది అక్కడ. కాబట్టి రెండిట్లను కూడా ఆయన టచ్ చేశాడు. పరదేశిని టచ్ చేశాడు, పాతాళాన్ని కూడా టచ్ చేశాడు. అయితే చాలామంది భక్తులు, చాలామంది సేవకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రోజుకి కూడా పరదేశం ఉందండి అంటుంటారు. ఈ రోజులో పరదేశం లేదండి. ఇప్పుడు పరదేశంతో మనకు పని లేదండి. ఎందుకంటారా? అప్పటి వరకు నిద్రించి చనిపోయినటువంటి భక్తుల్ని, పాత నిబంధన ప్రవక్తల్ని, ప్రాత నిబంధన విశ్వాసులందరినీ కూడా ఆయన పరదేశంలో ఉంచాడు. ఈయన ఆరోహమైనప్పుడు పరదేశంలో నుండి చెరగా కొనిపోయాడని ఉంది. ఆ పైలైన్లో చదవండి ఒకసారి. ఇక్కడ లేరాల్లో చూడండి ఒకసారి. అంటే మోషే, అబ్రహాము, దావీదు, గిద్యోను, ఇలాగా యోబు, యెజ్రా, నెహెమియా, ఇర్మియా, యెషయా, ఈ భక్తులందరూ కూడా పరదేశంలో ఉన్నారు చనిపోయిన తర్వాత. కానీ ఈయన ఎప్పుడైతే ఈ శిలువ మరణం తర్వాత ఆరోహణం అయ్యేటప్పుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి. అయితే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా ఏం చేశాడు? ఆయన పరదేశం ఉంటుందని ఎలా చెప్తారు? ఇప్పటికీ చాలామంది భక్తులు, సేవకులు అంటూ ఉంటారు, లేదు రక్షణ పొందుకున్న తర్వాత ఎవరన్నా చచ్చిపోతే వారి ఆత్మల పరదేశంలో ఉంటుంది, వెయిటింగ్ హాల్ అది. ఆ వెయిటింగ్ హాల్లోనే ఉండాలి, తర్వాత పరలోకానికి వెళ్తామని చెప్పి. లేదు, ఆయన ఎప్పుడైతే సిలువ దగ్గర ప్రాణాన్ని విడిచాడో సమాధులు బ్రద్దలాయను. ఎందుకు బద్దలవ్వాలి సమాధులు? ఎందుకు బ్రద్దలవ్వాలి సమాధులు? అంటే ఆత్మలు బయటకు వచ్చినాయనే కదా, ఆ శరీరాలతో ఎత్తబడ్డాయనే కదా. ఎందుకు బ్రద్దలవ్వాలి? ఇది ఎక్కడ వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి భూకంపం కూడా వచ్చింది ఆ సమయంలో.
భూకంపం వల్ల అలా ఇరిగిపోయి ఉండొచ్చు అని అనుకుంటారని. సమాధులు బ్రద్దలవడంతో పాటుగా చాలా మంది వారి యొక్క పూర్వీకులను చూసినట్టుగా కూడా రాయబడింది అక్కడ. చాలా మంది భక్తులు అక్కడ ఉన్న వారికి కనబడ్డారని ఉంది లేఖనాల్లో. అప్పటి వరకు కనబడినటువంటి భక్తులు పూర్వీకులు అప్పుడు ఎందుకు కనబడ్డారు? కాబట్టి ఆయన చేసింది ఏంటంటే పరదేశంలోకి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళని చూసుకున్నాడు. ఆయన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాడు. ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, ఐపీఎల్లో సెషన్ ఏది జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్లో సెషన్లో మ్యాచ్లో ఒక్క బాల్కి 5 రన్లు కొట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ 6 కొట్టేశాడు అనుకోండి విరాట్ కోహ్లీ గారు, వెంటనే మ్యాచ్ నెగ్గిన వెంటనే ఎక్కడికి వెళ్తాడు? ఓడిపోయిన టీం దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాడా? నెగ్గిన టీం దగ్గరికి వెళ్తాడా? ఓడిపోయిన టీం దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. వాడు వెళ్ళాడంటే పిచ్చాడు. కాబట్టి ఈయన డైరెక్ట్గా విజయ కేతనాన్ని ఎగరేసింది పరదేశంలోనే. అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి కిందకి రావాల్సి వచ్చింది. ఆయన నెగ్గిన వెంటనే, మ్యాచ్ కొట్టేసిన వెంటనే ఓడిపోయిన టీం దగ్గరికి వెళ్ళి ఏమీ అక్కడ ఆలింగనం జరగదు, అక్కడ ఏమీ సంబరాలు చేసుకోరు. ఎక్కడ చేసుకుంటారు? ఇలా 6 కొట్టిన వెంటనే ఆ విన్నింగ్ టీం అంతా లోపల గ్రౌండ్లో పరిగెట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఈ 6 కొట్టినాడు వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు హత్తుకుంటాడు. కాబట్టి ఈయన విజయాన్ని పొందిన వెంటనే ఈయనకి సంబంధించిన వారిని మొదటగా ఎదుర్కొన్నాడు. పరదేశికి వెళ్ళి వాళ్ళని ఒకసారి కలిశాడు, తను చూపించుకున్నాడు, తర్వాత కిందకు వచ్చాడు. పరదేశి లేదు. ఇప్పుడు మనకి ఏదన్నా జరగకూడదు, ఏదైనా జరిగి ప్రభువునందు నిద్రించమంటే పరదేశికి వెళ్ళాం, డైరెక్ట్గా పరలోకానికే. ఎందుకంటే మన పూర్వీకుల యొక్క ఆత్మలన్నీ అక్కడ చేరాయి. ప్రభువునందు నిద్రించిన వారు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే ఆయన వచ్చే సమయంలో వారిని వెంట పెట్టుకుని వస్తాడు. పరదేశంలో ఉంటే వెంట పెట్టుకుని రావడం ఏంటి అంటే, ఈయన పరదేశంలో ఉన్నాడు యేసయ్య. ఒకవేళ అదే నిజమైతే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధింపబడిన గొర్రెపిల్ల ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అర్థమైంది నేను చెప్పింది అందరికీ? పరదేశం లేదమ్మా. పరదేశంలో ఉన్నటువంటి ఆ వెయిటింగ్ హాల్లో ఉన్నవారు అందరూ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన క్లియర్గా తీసుకుని వెళ్ళిపోయాడు. పరలోకంలో ఉన్నారు వాళ్ళు. సంఘం ఎత్తబడే సమయానికి వాళ్ళందరిని తీసుకొస్తాడు కిందకి, మధ్యాకాశానికి తీసుకుని వచ్చి మనకంటే ముందుగా నిద్రించిన ఉన్నారు చూడండి, చిన్నమావయ్య, పెద్దమావయ్య, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, పూర్వీకులందరూ కూడా ఆ సమాధుల్లోకి వారి యొక్క ఆత్మలు పంపబడతాయి. మనం బ్రతికే ఉంటాం, వాళ్ళ దగ్గరికి ఆత్మలు పంపబడ్డాయనే విషయం మనకు కూడా తెలియదు. కన్ను మూసి తెరిచేలాగా అయిపోతానండి పౌలు గారు. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు రాయబడ్డాయి. ఆ సమాధిలోకి వెళ్ళి ఎక్కడైతే వారు సమాధి చేయబడ్డారో ఆ ఎముకలు మహిమ శరీరంగా మారతాయి. ఆ పూర్వీకులు ఎలా ఎత్తబడే సమయానికి బ్రతుకున్నటువంటి మనం కూడా మహిమలోకి వెళ్ళిపోతాం. చనిపోం, మనం మరణించం కానీ అన్నాడు ఆయన. ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని రాకడ వచ్చింది, మైక్ కింద పడిపోద్ది, నా బ్లేజర్ కింద పడిపోతుంది, నా బట్టలన్నీ వదిలేస్తాయి, ఫోన్ కింద పడిపోద్ది, కానీ మనిషిని కనబడను. అదే రాకడ, రహస్య రాకడది. అప్పుడు మనకంటే ముందుగా నిద్రించిన వారిని కలిసి ఇద్దరం కలిసి యేసుని ఎదుర్కొంటాం. అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఇది నేను చిన్నతనంలో చూసిన దర్శనం క్లియర్గా. అప్పటికి నేను బ్రతికే ఉన్నాను, బ్రతికి ఉండగానే చూస్తున్న దర్శనాన్ని. మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య యొక్క బట్టలో ఆ మనుషులు ఆకాశంలో తేలియాడడం అనేటువంటి దర్శనం నేను ఇప్పటికి ఎన్నిసార్లు పంచుకున్నాను నేను. అంటే బ్రతుకున్నటువంటి, అంటే నేను అందుకే అంటున్నాను, నేను బ్రతుకు కాలంలోనే రహస్య రాకడ జరుగుతుంది, నా దర్శనం నాకు ఉంది. మా చిన్నమావి ఏ కలర్ ప్యాంట్ ఉందో ఆ బ్రౌన్ కలర్ ప్యాంట్, చిన్న చెక్ సంబంధించిన షర్ట్, సేమ్ డ్రెస్సెస్ అన్నీ కూడా 100 సార్లు చెప్పిన సంఘంతో, యూట్యూబ్లో 100 సార్లు నేను పంచుకున్నాను ఈ విషయాన్ని. వాళ్ళు అలా ఆరోహణమయ్యే సమయానికి బ్రతుకున్న మనం వాళ్ళతో కలిసి ఎత్తబడతాం. కాబట్టి పరదేశం అనేది లేదు. పరదేశికి వెళ్ళాడు ఆయన చనిపోయిన తర్వాత. ప్రాణం ఎప్పుడైతే, ఆత్మ ఎప్పుడైతే ఆయన శరీరాన్ని విడిచి వెళ్ళిందో ఆయన పరదేశికి వెళ్ళాడు అనేటువంటి విషయం దీన్ని బట్టి మనందరికీ కూడా చాలా స్పష్టమైన రీతిలో అర్థమవుతుంది. రెండవదిగా ఆయన చేసిన పని ఏంటంటే, ఇందాక మోసెస్ రాకడ కుమార్ గారు చెప్పినట్టుగా ఆ పాతాళంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారనేటువంటి మాట ఈ అయ్యగారు ఒకలాగా చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా మంది పాస్టర్లు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి యేసయ్య 3 రోజులు ఏం చేసి ఉండొచ్చండి అని అడిగితే, ఎలాంటి పాస్టర్ అయినా సరే చెప్పే మాట తెలుసు, ఆయన నరకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సువార్త ప్రకటించారండి అని అంటారు. అది ఫాల్స్, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు ఆ మాట మాట్లాడుతుంటారంటే, పేతురు పత్రిక మొదటి పత్రికలో మాట రాయబడి ఉంటుంది. అంటే దాన్ని అలా అర్థం చేసుకున్నారు చాలామంది.
ఆయన చేసిన పని అక్కడ రాయబడినట్టుగా కనబడతా చూడండి. ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక కూడా చూద్దాం చూడండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము. ఇది రెండో విషయం, గమనించండి జాగ్రత్తగా. ఇది రెండో విషయం. మొదటి పేతురు 3వ అధ్యాయము 19-20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధి లేని వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మగానే రూపిగానే వెళ్ళి వారికి ఏం చేశాడు? దీన్ని ఏమంటా ఉంటారు అంటే, చాలామంది సువార్త ప్రకటించారు, పాతాళంలోకి వెళ్ళి చెరలో ఉన్నటువంటి ఆత్మలకి క్రీస్తు యేసు సువార్త ప్రకటించారని అంటూ ఉంటాను. ఇప్పుడు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తే వాళ్ళకి పాప క్షమాపణ ఉంటుందా? ఒకవేళ ఉంటే ధనవంతుడికి ఎందుకు లేదు? ఒకవేళ నిజంగా నరకంలో మళ్ళీ మొర్ర పెడితే వాళ్ళకి మళ్ళీ దేవుడికి క్షమించే అవకాశం కానీ ఉండుంటే, మరి ధనవంతుడికి ఇచ్చాడా దేవుడు అవకాశం? పొరపాటును కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ కానీ, అక్కడ వాళ్ళు ఇక్కడ కానీ వెళ్ళుటకు వీలు లేదు. ఎందుకు సువార్త ప్రకటించాలి? ఎందుకు సువార్త ప్రకటిస్తాడు అంటే, వాళ్ళకి ఏమైనా క్షమాభిక్ష ఏమన్నా పెడుతున్నాడా దేవుడు? అలాగైతే నిత్య నరకము అనే మాట రాయకపోతున్నాను. చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు ఈ వచనాన్ని. ప్రకటించెను అనేటువంటి మాటను పట్టుకొని నరకంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ సువార్త ప్రకటించి నరకానికి పరిమితమైన వ్యక్తులకి మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఇస్తున్నాడు అంటారా? అలాంటప్పుడు రక్షణ ఎందుకండి? రక్షణ లేకుండా చనిపోయిన తర్వాత నరకంలో కూడా ఆయన సువార్త విని తెలుసుకుంటే మనకు కూడా అవకాశం ఉంటుంది కదా. లాజిక్గా కాదు, బేసిక్గా ఆలోచించండి. ఉంటుందంటారా? ఉంటుంది. నరకంలో అవకాశం ఉంటుందా? నరకంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని తెలుసుకుంటే అవుతుందంటారా? ఒక విషయం చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని నువ్వు నమ్మి ఒప్పుకుంటే పరలోకానికి వెళ్ళావు. చాలామంది అనుకుంటారు తన నోటితో ఆయన ఒప్పుకుంటే రక్షించబడతారండి. అబద్ధం అది. అది కరెక్ట్ కదా. దాని అలాగ ఇంటర్ప్రిటేషన్ అలా చేసుకుని వచ్చారు. చాలామంది నశించిపోవడానికి ఇలాగా వాక్యం అర్థం కానిటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క బోధలే, కొంతమంది బోధలు, అందరూ అనట్లేదు నేను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఒప్పుకుంటే పరలోకం వెళ్ళిపోతావా? దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి దేవుని కుమారుడని. వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏముంది? ఒప్పుకోవట్లేదా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకేం పనయ్యా అంటే, నువ్వెలాగైతే ఆయన్ని దేవుడిని ఒప్పుకున్నావో నమ్ముతున్నావు, అవియో నమ్ముతున్నాయి. అలాగని చెప్పి ఆయన పరలోకానికి వెళ్తాయా? ఒప్పుకొని నమ్మితే కాదు, ఆయన్ని ఫాలో అవుతే పరలోకం వెళ్తాం. ఆయన వెంబడిస్తే పరలోకం వెళ్తాం. ఆయన్ని కనపరిస్తే పరలోకం వెళ్తాం. యేసయ్య నిజ దేవుడు అని ఒప్పుకుంటే వెళ్ళాం. దయ్యాలు కూడా ఒప్పుకున్న వాటికి కూడా తెలుసు యేసయ్య దేవుడని. అందుకే ఆయన అన్న మాట ఏంటిదంటే, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఫాలో మీ అన్నాడు. అంటే వాక్యంలో చెప్పినట్టుగా వెంబడించేవాడే వెళ్తాడు తప్ప బాప్తిజం పొందుకున్నవాడు వెళ్ళడండి. మా అమ్మమ్మ గారు అదే అనేవారండి, 1,00,000లో ఒకడు పరలోకం వెళ్ళడం చాలా గొప్ప విషయం నాయన అనేది. ఇదేట్రా ఇలా మాట్లాడుతుంటుంది ఈవిడ అత్త మాటలు, పాస్టర్ అమ్మాయి ఉండి అని అనుకునేవాడిని. వాక్యం అర్థమైన తర్వాత అమ్మ బాబోయ్ అంత ఆత్మపూర్రాలా అని అనిపించింది. పరలోకం ఆర్టీసీ బస్ కాదు, పరలోకం ఎస్ఆర్ఎంటీ మాల్ కాదు, పరలోకం ఇనాక్స్ థియేటర్ ఏం కాదు, పరలోకం ఇక్కడ వందే భారత్ ట్రైన్ వస్తుంది చూడండి, అది కాదండి. ఎక్కేస్తే వెళ్ళిపోవడానికి చాలా సాధన. నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. అంటే వాక్యాన్ని ఎత్తుకుని, ఆ శ్రమని, ఆ బాధని ఎత్తుకుని నడవడం అంటే చిన్న విషయమా? చాలా కష్టం. పరలోక సంబంధమైనటువంటి సమూహానికే క్షమాపణ లేదంటే మట్టిలాంటి మనకి మళ్ళీ క్షమాపణ ఉంటుంది అనుకుంటున్నారు? నరకంలో ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి నరకంలో పడవేయబడితే వాడికి నిత్య నరకమే తప్ప ఇంకా మళ్ళీ వాళ్ళకి ఉండదు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, మరణము, పాతాళలోకము, అగ్నిగుండములో. పాతాళలోకం ఎందుకు? పాతాళలోకంలో ఎవరు లేకపోతే మళ్ళీ అందులో నా గుండంలో వేయవలసిన పని ఏముంది అంటే, ఉన్నారు కదా అక్కడ. మరి అక్కడ సువార్త ప్రకటించడం ఏంటి? కాదండి, దాన్ని అలా అర్థం చేసుకున్నారండి. అక్కడ మనం కానీ క్లియర్గా ఇంగ్లీష్ బైబిల్లో కానీ కొంచెం మూల భాషల్లో కానీ వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే, హీ వెంట్ టు ప్రొక్లెయిమ్ అనే మాట రాయబడింది. తన విజయాన్ని ప్రకటించుటకు వెళ్ళాడు ఆయన అక్కడికి.
అర్థమైందా? పాతాళానికి పరిమితమైనటువంటి ఆ సమూహం దగ్గరికి యేసయ్య ఎందుకు వెళ్ళాడంటే, నేను ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనే మాట అంటే తొడగొట్టాడు. అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళాను తొడగొట్టొచ్చాడు ఆ మరణం ముందు. అర్థమైందా? తన విజయాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు, సువార్త కాదు. గ్రీక్ భాషలో టిర్రెస్సో అనేది పదం ఉంటుంది. దాని అర్థం ప్రొక్లేమ్ అని అర్థం, ప్రకటించుట అని అర్థం. విజయాన్ని అక్కడ ప్రదర్శించాడు ఆయన అక్కడికి వెళ్ళి. ఏ మరణం అయితే సర్వలోకాన్ని మింగుతుంది, సమస్తము నరకానికి అని అనుకున్నారో, ఆ మరణాన్ని గెలిచి వచ్చిన వాడిని అని అక్కడ ఆయన అంతటా ఆయన పరిచయం చేసుకున్నాడు అక్కడికి వెళ్ళి. అంతేకాని దీన్ని అలాగా మీరు అర్థం చేసుకోకండి. అలాగైతే చాలామంది తప్పిపోతారు. కొన్ని బోధలు ఉన్నాయి, కొన్ని డినామినేషన్ బోధల పేర్లు నేను చెప్పే వాళ్ళని మళ్ళీ విమర్శించాలనుకోవట్లేదు. వాళ్ళు అంటూ ఉంటారు, దేవుడు కరుణామయుడు గనుక, దేవుడు జాలిపురుడు గనుక, దేవుడు ప్రేమ స్వరూపి గనుక చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా క్షమిస్తాడండి నరకంలో. కాదండి, ఆయన పాదములో ఎలా ఉన్నాయంటే కొలుములో నుంచి తీయబడిన, చెప్పాలి అంటే కఠినుడైపోతాడు ఆయన. బ్రతుకున్నంతకాలం క్షమాభిక్ష అనేటువంటిది ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆయన తీర్పరైపోతాడు. ఇప్పుడు ప్రేమస్వరూపి కాస్త తీర్పు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కఠినుడు అవుతాడు. అపరంజిని పోలిన పాదముల గలవాడు అంటే, అపరంజి అంటే ఎత్తడే, ఎంత గట్టిగా ఉంటుందో మెటల్ అది, అంత కఠినుడు అవుతాడు ఆయన. నరకంలోకి వెళ్ళిన తర్వాత క్షమాపణ ఉండదు. కొన్ని క్రైస్తవ బోధలు ఉన్నాయి, విన్నాను నేను. దేవుడు క్షమిస్తాడు, అప్పుడు కూడా కనికరిస్తాడు. అలాంటప్పుడు ఇదంతా ఎందుకండి? అసలు రక్తం చిందించవలసిన పనే ఉందండి. చాలామంది నరకానికి నడిపించబడేది ఈ బోధలను బట్టే. కొంతమంది ఏమంటారు, అసలు ఆయన దేవుడే కాదు, ఆయన కుమారుడు మాత్రమే అంటారు కొంతమంది. అయ్యో రకమైన బోధ. తండ్రే దేవుడు, కుమారుడు కాదు అంటారు. మరి అలాగైతే తండ్రి వచ్చి కార్చాల్సింది కదా రక్తం. ఎవరు కార్చారండి రక్తం? కుమారుడే తండ్రే. ఏ రక్తాన్ని బట్టి పాపక్షమాపణ జరిగింది? మరి ఆయన దేవుడు కాకపోతే ఎందుకు రక్షణ వస్తుంది? కొంతమంది రకరకాలైన బోధలు. ఈ చివరి దినాల్లో ఏర్పాటులో ఉన్నవారు సైతం మోసగించబడతారని ఉంది బైబిల్లో. ఏర్పాటులో ఉన్నవారు సైతం తప్పిపోతారంట. అలాంటి బోధలు పుడతాయి. మొదటివారు కడపటివారుగాను, కడపటివారు మొదటివారుగును అని ఉంది ఆయన. ఈ రోజున ఎంత భక్తి, ఎంత వాక్యం తెలుసని మీరు అనుకుంటున్నారా? రేపు రోజున ఏదన్నా ఫాల్స్ ప్రీచింగ్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటికి మీరు ఆకర్షితులైపోతారు. మరి జాగ్రత్త పడండి. ఆల్రెడీ 2-3 రోజుల క్రితం ఈ ష్రౌడ్ ఆఫ్ ది టురిన్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పార్థివ దేహం మీద కప్పబడినటువంటి వస్త్రం మీద 40%, 38.6% భారతీయ డిఎన్ఏ ఉందని చెప్పి బయటపెట్టారు. ఇప్పుడు ఆయన భారతీయుడు, ఆయన హిందువు అంటున్నారు కొంతమంది. ఇది ఎక్కడ లాగి చెక్కరా బాబు, నేను చెప్పినా నమ్మట్లేదు కొంతమంది. అయితే ముట్టుకున్నారు, పిలిగ్రిమ్స్ ముట్టుకున్నారు. ఆ పార్టికల్స్, ఆ డస్ట్, ఈ డెడ్ స్కిన్ అంటుకోడు. ఇప్పుడు నీ దగ్గర 500 నోట్ ఉందరన్నా, నీ దగ్గర 10 రోజులు పెట్టుకుంటావు, తర్వాత వెనకాలకి ఇస్తావు, ఆయన దగ్గర 10 రోజులు పెట్టుకుంటాడు, తర్వాత ఎలా 5 నెలలకైతే అలా తిరుగుతూ ఉంటాడు. దాని మీద డిఎన్ఏ టెస్ట్ చేయండి, ఎంతమంది డిఎన్ఏలు బయటపడతాయో. అంటే అది ఎంత దారుణం అంటే 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 క్రీస్తు దేవుడు కాదు అని నిరూపించే ప్రయత్నం ఈ చివరిదానాల్లో జరుగుతుందని మీకు అర్థం చేసుకోవాలి. మనం కూడా అదే నిజం అని అనుకునే ప్రమాదం ఉంది ఈ చివరిదానాల్లో. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఆయన కాశ్మీర్ వచ్చాడంటాడు ఒకడు, ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడంటాడు ఒకడు, ఆయన తపస్సు చేశాడంటే భారతదేశానికి వచ్చి. అక్కడ ఏమీ ఇజ్రాయెల్ దేశం ఖాళీగా లేదని ఇక్కడ దగ్గరికి వచ్చి మునుల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గర తపస్సులు నేర్చుకుని, మంత్రాలు విద్యలు నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్వస్థతలు చేశాడంట. అంటే దయ్యాలు కొట్టింది, విడగొట్టింది కూడా ఇక్కడ చేసిన దాన్ని బట్టి అన్న లెక్కన. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరైనా నేర్పించి ఉండాలి చచ్చిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో. మరి నేర్పించినోడు కూడా ఇక్కడ కూడా ఎవడన్నా ఉంటే చచ్చి బతకాలి కదా. అప్పుడు ఉన్నాడా ఒకడైనా? క్లియర్గా వాళ్ళ మాటల్లో గ్రంథాలు తెలియజేస్తుంది, వాళ్ళు అర్థం కావట్లేదు అంతే. సర్వలోక పరిహార రక్త ప్రోక్షణ అవశ్యకం, తదరక్తం పరమాత్మేహ పుణ్యదాన బలియాగం. ఆ రక్త ప్రోక్షణ పరమాత్ముడిదై ఉండాలి, దేవాది దేవునిదై ఉన్నప్పుడు మాత్రమే మానవుని యొక్క పాపం క్షమించబడుతుంది, శుద్ధీకరించబడుతుందని ఇక్కడ చెప్తుంటే ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు. ముస్లిమ్స్ అయితే మరి నీ కాశ్మీరుడైనా, మా కాశ్మీరుడైనా, ఆయన ముస్లిం అంటాడు ఒకడు. కాశ్మీర్ అంతకే దేశం అండి. అలా ఇష్టం వచ్చినట్టు కూడా పాకిస్తాన్ కూడా నెమ్మదిగా ఇండియాలో కలిసిపోద్ది అనుకోండి.
చాలా దగ్గరలో ఉన్నది. అయితే ఒక వార్త నన్ను చాలా కలిచివేసింది. ఉదయం ట్రంప్ గారిని హాస్పిటలైజ్ అయ్యారు, హాస్పిటల్లో పెట్టారు. చాలా క్రిటికల్గా ఉంది ఆయన పొజిషన్. ప్రార్థించండి. ఆయన ఉన్నంతసేపే. ఆయన ఒక్కసారి కూలిపోయిన తర్వాత అమెరికా పడిపోద్ది కిందకి. ఆయన కూలిపోయిన తర్వాత భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్యన ఉన్న మిత్రబంధం కోల్పోతుంది. ఒక భయంకరమైన మతం ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ వార్నింగ్ ఇస్తున్నాడు. మేమందరం దండయాత్రతో మీ దేశం మీదకి వచ్చి మీ అందరినీ లేపేస్తా ఉన్నాడు పాకిస్తాన్కి సంబంధించిన ఒక బుద్ధిహీనుడు. ఎక్కండి, ఇది అదే ఒకటే, ఈ దేవుడు ఆ దేవుడు అంటుంటారు. కరెక్ట్ అసలు కాదు. ఆయనకి మనకి సంబంధం ఏంటి? మనకి సంబంధం ఏంటి? అల్లాహకి యెహోవాకి సంబంధమే లేదు. కనీసం గోరంత సంబంధం కూడా లేదు. గోరంత కూడా పోలిక లేదు. మోసపోకండి. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన వెళ్ళింది నిజమే. పరదేశం ముట్టాడు. ఆయన కింద ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి ఆత్మల దగ్గరికి కూడా వెళ్ళాడు. సువార్త ప్రకటించడానికి కాదు. దేనికి మరి? తన విజయాన్ని ప్రకటించుటకు ప్రొక్లెయిమ్ చేశాడు తన విక్టరీని. ఇది రెండో విషయం. అర్థమైందా నేను చెప్పింది? లేదా? అర్థమైందా? ఇది రెండో విషయం. మూడవదిగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చూడండి, అసలు ఆయన ఎందుకు వెళ్ళాడు నరకం దగ్గరికి, పాతాళం దగ్గరికి అనే విషయం కూడా చెప్పాను చాలా సందర్భాల్లో. చెప్పానా లేదా? చెప్పానా? ఎంతమంది గుర్తుంది? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నాను? నరకపు తాళపు చెవులు తీసుకొని రావడానికి వెళ్ళాడు ఆయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ఎందుకు వచ్చాడు అంటే, పేతురు మొదటి పత్రికలో ఉన్నటువంటి మాట మీకు అర్థం కావాలంటే ప్రకటన 1:8కి వెళ్తే మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడును కనబడివాడును జీవించేవాడును మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నై అన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే ఇప్పుడు? అంటే ఒకప్పుడు ఎవరి దగ్గర ఉండేవి తాళపు చెవులు? నరకం దగ్గర ఉండే. నరకం వాడు సవాళ్ళు ఇసిరాడండి సాతానుగాడు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి ఎవడన్నా నరకాన్ని సంబంధించిన తాళాలు తీయండిరా అంటే, ఈయన పునరుద్ధానుడయ్యి శిలువ మరణాన్ని పొంది అక్కడికి వెళ్ళి అక్కడ తొడగొట్టి, మరణమా నీ ముళ్ళు అక్కడ అని చెప్పి దాన్ని గద్దించి ఆ తాళపు చెవులు తీసుకుని వచ్చిన శక్తిమంతుడు మన దేవుడు. నరకంలో ఒకరిని ఉంచాలన్నా ఒకరిని తప్పించాలన్నా ఆయన అధికారంలో ఉందని అక్కడ రాయబడుతుంది. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఒకవేళ లాస్ట్లో తీర్పులో ఏదన్నా అవకాశం ఉంటే, ఏదన్నా ఇంకా మంచి నీతి పరిశుద్ధత ఇంకా లేఖనం ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వ్యక్తి గురించి మాట్లాడుతాను. ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రానుసారంగా జీవించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. అలాంటిది ఏమో ఉండొచ్చేమో. కాబట్టి అక్కడికి వెళ్ళి తాళపు చెవులు తీసుకొచ్చాడు ఫస్ట్. అయినా నరకానికి సంబంధించిన తాళపు చెవులు అక్కడ ఉంటాయి. దమ్మున్న ఏ ఒక్కడిని వచ్చి తాళాలు పట్టుకుని వెళ్ళండ్రా అన్నాడు సాతాను. అక్కడికి వెళ్ళాడు, ముందు తాళాలు పట్టుకుని బయటకు వచ్చాడు. ఆయన ఎంత శక్తిమంతుడు కాదంటారు, ఎంత గొప్పవాడు కాదంటాడు. ఆయన క్లియర్గా రాయబడింది. అందుకెళ్ళాడు ఆయన. అంతేగాని వాళ్ళు అక్కడ క్షమాపక్ష ఇవ్వడానికి కాదు. ప్రకటన 1:18 బట్టి మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఇది రెండో విషయం. మూడవదిగా ఆయన చేసిన పని ఏంటండి? ఈ చనిపోయిన ఈ 3 దినాల్లో ఆయన చేసిన పని ఏమై ఉండొచ్చండి అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే, సాతాను గాడిని బట్టలు ఓడగొట్టి బయటికి తీసుకొచ్చేసాడు. ఆయన బట్టలు ఓడగొట్టి కూరలన్నీ విరగ్గొట్టి బయటికి తీసుకుని వచ్చి సంబరం చేశాడని ఉంది. చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఆ మాట కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎంత అద్భుతం! నాకు చాలా ఇష్టమైన మాట ఇది. నాకు బైబిల్ అంతట్లో నాకు ఇష్టమైన వచనం ఇది ఒక వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నత పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రం మేకులతో సిలువకు కొట్టి బిల్లు అంతా ఆయన చెల్లించి దాని మీద చేవ్రాతను తుడిచివేసి
మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా అది చేశాడు. డైరెక్ట్గా దాకున్నటువంటి సాతాను సమూహాన్ని రోడ్డు మీదకి లాగి అందరి ముందు బట్టలు ఇప్పించి కొట్టాడు ఆయన. వాక్యం సెలవిస్తుంది అదే. సిలువ మీద మనందరి కొరకే బిల్లు చెల్లించేశాడు ఆయన. పాపం, దోషం, శాపం అన్నిటికీ బిల్లు అయినా అక్కడ పే చేసేసాడు సిలువ మీద. అదే రాయబడింది అక్కడ. బిల్లు కొట్టబడింది సిలువుకి. బిల్లు అంటే గుర్తొచ్చింది. నేను మధ్యాహ్నం మేము ఈ వర్క్లో ఉన్నాం కాకినాడ. కొంచెం లేట్ అయితే భోజనం చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళాం. భోజనం చేసి హడావుడిగా టైం అయిపోతుంది కదా అని చెప్పి కిందకు వచ్చాం. కారులోకి వచ్చిన తర్వాత ఫోన్ మర్చిపోయామని తెలిసింది. అప్పుడు ఉందండి టెన్షను. రాకుండా వచ్చేటప్పుడు టెన్షన్ ఉంటుందో ఎంత ఉంటుందో తెలియదు కానీ చాలా టెన్షన్ పడ్డాం. వెళ్ళారు పైకి. వెళ్ళిన తర్వాత ఫోన్ మర్చిపోయామండి అన్నారు. వాళ్ళు మంచోళ్ళు అనుకుంటాను. లేదు మేడం, మేము లోపలికి తీసి దాచిపెట్టామన్నారు. ప్రభువా, అర్జెంటుగా ఈ వ్యక్తిని దీవించండి, ఆయన అర్జెంటుగా దీవించండి నిజంగా. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. ఒకవేళ అది బయట వాళ్ళకి వెళ్తుంది ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. లేక ఫొటోస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ వ్యక్తిని దీవించండి. ఎలాంటి మంచితనం ఉంది అంటే కేవలం నీ కృపనైనా ఆయన దీవించండి. మనం బిల్లు కట్టామని అనరు కదా, దొరికిందే సొందే. ఇంకా ఫ్రీగా వస్తే ఏం తాగేస్తున్నారు ఈ మధ్యన? పెనాయిల్ ఫ్రీగా వచ్చిందంటే, తెల్లగా ఉందంటే పాలు అనుకొని తాగేద్దాం అనుకుంటున్నామండి. ఏదైతే ఏముందండి, తెల్లగా ఉంది అంతే అండి. అలాంటి రోజుల్లో కూడా ఇలాంటి మంచోళ్ళు లేరంటారు. అలాంటి మంచోళ్ళకి దేవుడు ఏదో ఒక రోజున కనికరం చూపాలని నేను కోరుకుంటున్నాను. అది జరగదనుకోండి. ఎందుకంటే నమ్మి రక్షణ పొందినవాడికే, నమ్మి బాప్తిసం పొందినవాడికి రక్షణ అని ఉంది. కాబట్టి ఏమో ఆయన ఉద్దేశాలు ఏమి ఉన్నాయి, కొన్ని వాటిని మనం ముట్టుకోకపోవడం చాలా మంచిది. కాబట్టి అన్నీ కూడా సిలువు మీద ఆయన పే చేసేసాడు. నువ్వు చేసిన పాపం, దోషం, శాపం, దొంగతనం, నీ జీవితంలో మొత్తం అన్ని పాపాలకి కూడా ఆయన బిల్లు పే చేసేసాడు క్లియర్గా. ఇది నేను 2020 సంవత్సరంలో చెప్పిన వాక్యం, అంతమంది గుర్తుందో, బిల్లు పే చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఇక పప్పుకి ఎంత అయింది, నూనెకి ఎంత అయింది, గ్రాసరీస్కి ఎంత అయింది అంటే కిందకు వచ్చేటప్పటికి 4,000 6,000 బిల్లు అవుద్ది. అప్పుడు ఇలా స్టాంప్ కొట్టి పేడ్ అని అంటాడు. అలా ఆయనకు స్టాంప్ కొట్టి ఇచ్చాడు. పేడ్ అయిపోయింది, ఎవరి మీద ఏం పే చేయక్కర్లేదు అని. ఆయన అమూల్యమైన రక్త ప్రోక్షణను బట్టి. అక్కడతో అయిపోయిందంటే కాదంట. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎవరైతే ఆయుధాలు ధరించున్నారో, అంటే సాతానికి ఆయుధాలు ఉంటాయా? దురాత్మలకు ఆయుధాలు ఉంటాయా? రకరకాలైనటువంటి లోకం అది మనకి అర్థమయ్యే లోకం కాదు. వారందరినీ నిరాదాయులుగా చేసి అని ఉంది చూడండి అక్కడ. అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకి ఏం చేశాడంట అంటే, సాతానుగాడు పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి నక్కేస్తే వెళ్ళి ముందు ఆ కూరలు పీకి మొత్తం వాడి బ్యాచ్ అందరినీ రోడ్డు మీదకి లాగి పరిశుద్ధులు దూతల సమూహం ఎదుట నిలువునైన సిగ్గుపరిచేశాడండి. సాతానుగాడిని ఊరేగించడం ఉంది అక్కడ. ఆయన చేసినటువంటి ఈ 3 దినాల్లో ఆయన చేసినది ఒక పని, ఊరేగించాడు. సాతాను సమూహాన్ని ఊరేగించాడు. కానీ సాతానుగాడు ఏమనుకున్నాడు? దేవుని కుమారుని బట్టలు ఇప్పించి నేను ఊరేగింతనని ఆడనుకున్నాడు. ఏ వీధుల్లో అయితే ఊరేగించారో యేసయ్యని ఆ నడి వీధుల్లోకి తీసుకుని వచ్చారు. మనుషులకు కనబడలేదు. ఆత్మల లోకం ముందు జరిగినటువంటిది అంతా కూడా. అర్థమైంది నేను చెప్పింది? బ్లాక్ కూర్చోడం ఉందండి అంటే సాతానుగాడు పారిపోయానన్నా దాని అర్థం. ఇంతకీ ఒక విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని చంపేయడం మంచిదనుకున్నాడా చెడ్డదనుకున్నాడా? సాతాను చంపేయాలనుకున్నాడా చంపకూడదు అనుకున్నాడా? చంపేయాలని అనుకున్నాడు. కానీ చచ్చిపోయిన తర్వాత మొత్తం వాడు బలుబంతా పగిలిపోయింది. ఆడికి ఏం అర్థం కాలేదు. కొంచెంసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. మొత్తం వాడు ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. వాడు ఏమనుకున్నాడంటే మనుష్య కుమారుణ్ణి, దేవుని కుమారుని చంపేయాలి, సిలువకు అప్పచెప్పేయాలి, మొత్తం ప్రాణం తీసిపోయాలి పాడేయాలని నేను అనుకున్నారు. కానీ ఆ ప్రాణం పోతేనే రక్షణ అన్న విషయం వాడికి తెలియదు. ఒకవేళ వాడికి తెలిసి ఉండుంటే అసలు ఆయన సిలువకు అప్పచెప్పబోదును, చంపాలనుకోబోదును.
చంపాలని అనుకున్నాడు. ఎందుకు మీరు అలా ప్రూవ్ చేయగలరు? ఇస్కరియోతు యూదాలోకి ఎవరు దూరేయడనుంది అంటే సాతాను సిలువకి అప్పచెప్పాలని అనుకున్నాడా లేదా? యేసుని చంపేయాలి అని అనుకున్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత అసలైనటువంటి శక్తి ప్రారంభం అవుతున్న విషయం ఆయనకు అర్థం కాలేకపోయింది. అంటే ఆయన చనిపోయే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు ఆయన సిలువ మరణాన్ని బట్టి రక్షణ వస్తుందని ఎవ్వరికీ తెలియదు. ఇంచుమించుగా పరలోక సమూహానికి కూడా తెలియదు, పరలోక దూతలకు కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించుట వల్ల ఏదో లాభం జరుగుతుందని అనుకుంటున్నారు పైలోకం. కానీ ఇంత పెద్ద క్రయధనం చెల్లించడం వల్ల ఇంత పెద్ద అమూల్యమైన కార్యం జరుగుతుందని వారికి కూడా తెలియదు. ఎందుకంటే దేవుడు వారికి కూడా తెలియకుండా దాచిపెట్టడం ఉంది బైబిల్లో. ఎవరికి చెప్పలేదు ఆయన. ఎవరు తెలుసు? ఒకడు కొడుక్కి, ఒకడు తండ్రికే. ఎవరికి చెప్పలేదు. కొన్ని విషయాలు ఎవరికి చెప్పకూడదు, గుర్తుపెట్టుకునే మాటని. కొన్ని పనులు జరిగేంత వరకు కూడా ప్రైవసీ మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఏదన్నా ఆనందంలో సంతోషంలో చెప్పేసుకున్నాం అనుకోండి, సంతోషించే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోతారు. మంచి మంచి కార్యాలు ఉన్నాయి, మంచి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఏదో అనుకున్నది సంపాదించో సాధించో, బయటకు చెప్పకో. నీ ప్లాన్ ఎవ్వరికీ చెప్పక, ప్లాన్ అమలయ్యేంత వరకు గుర్తుపెట్టుకే మాట. నేను అలాగే చెప్పేసుకునేవాడిని. ఈ పొరపాటును చెప్పను ఈరోజు నేను ఎవరికి. నేను చేస్తున్న గ్రౌండ్ వరకు నా ఆలోచన ప్లాన్ ఏది చెప్పను, అది జరిగిన తర్వాత చెప్తాను. అలా ఉండండి. నేను చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరితో పంచుకోకండి. సంతోషించే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరికి చెప్పనవ్వలేదు, తెలియని వాళ్ళు మరుగు చేశాడు, దాన్ని రహస్యంగా ఉంచాడు. ఆయన మరణించిన తర్వాత అమ్మ బాబోయ్ అనుకునే లోపే సాతానుడు తుర్రుమని పారిపోతే వదిలేశాడు. ఆయన లాక్కొచ్చి బాహాటమగా అందరి ముందు నిలవబెట్టి బట్టలు ఊడదీసి కోరలు విరగొట్టి ఊరేగించాడు నందు కొలస్సీకి రాసినటువంటి పత్రికలో. ఇన్ని పనులు చేసుకొచ్చాడు ఆయన. ఇంకేం చేశాడంటే బోల్డ్ చెప్పుకోవచ్చు, టైం లేదంతే. ఎవ్వరికీ తెలియదు, సాతానుకు కూడా తెలియదు. ఈయన చనిపోవడం వల్ల రక్షణ వస్తుందన్న విషయం సాతానుకు కూడా తెలియదు. మీరు ఎలా ప్రూవ్ చేయగలరండి అంటే ఒకటే, కానీ అవసరం లేదు కాబట్టి చెప్పాలనుకోవట్లేదు. మళ్ళీ లాంగ్ అయిపోద్దని చెప్పండి. తెలుసుకోవాలని ఉందండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, అప్పుడు చెప్తాను. ఎక్కువ మంది చేతులు ఎత్తే చెప్తాను. ఎక్కువ మంది చేతులు ఎత్తే 2 నిమిషాలు. లేదండి ఎందుకు వచ్చిందండి, ఇప్పటికే చాలా టైం అయిపోతుందండి, భోజనం అంతా మళ్ళీ చల్లారిపోద్దండి అన్నవాళ్ళు ఎత్తద్దు. అది ఎవ్వరికీ తెలియజేయడం లేదు, కానీ మాకు తెలుసుకోవాలని ఉందన్న వాళ్ళు మాత్రమే చేయొద్దు. సరే అయితే ప్రభు, మరి సీక్రెట్లు అన్నీ చెప్పేస్తున్నాను వీళ్ళకి నేను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. సీక్రెట్లు ఏముందండి ఇందులో? ఏం సీక్రెట్ లేదు, అందరికీ తెలిసే విధంగానే దేవుడు రాసి ఉంచాడంటే మనకు అర్థం కాలేదు, ఎప్పుడు మనసెట్టి మనం చదవలేదు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 7వ వచనం చదువుతున్నాడు. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. చూడండి ఇక్కడి నుంచి, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందురు. ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఒకవేళ చెప్పుండుంటే అసలు యేసుని సిలువకు అప్పచెప్పపోదురు అంటున్నారు. అక్కడ తెలియదు కాబట్టే సిలువకు అప్పచెప్పారు. ఈయన సిలువకు అప్పచెప్పి చచ్చిపోవడం వల్ల రక్షణ వస్తుందని తెలిసి ఉంటుంటే అసలు సిలువకే అప్పచెప్పకపోతున్నట్టు రాయబడింది అక్కడ. అంటే సాతాను తెలుసా తెలీదా? తెలియనివ్వలేదు ఎవరికి. నిజంగా సాతానుకని ఈయన చచ్చిపోవడం వల్ల మానవులకి విమోచన అని తెలిస్తే సిలువ వరకు వెళ్ళనివ్వకపోదును, అసలు వెళ్ళనివాడు, అసలు క్రీస్తును చంపనివ్వకపోదును. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఇంకా పెద్ద ప్రమాదం మొదలవుద్దిరా బాబు నాకు అనుకుంటాడు. క్లియర్గా ఉంది అది. అదేమి పేదదేం కాదు, బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఎవరికీ తెలియనివ్వలేదు. అంటే కొన్ని అంటే అలాగనే ఏం లేదు, దేవుడు ఇవ్వాలనుకోండి. సరే, అక్కడ రాయబడి ఉన్న మాట చూసారా ఒకసారి?
అది లోకాధికారుల్లో ఎవరికిని తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. సిలువ వల్ల రక్షణ వస్తుంది అని తెలుసుంటే ఎవరికైనా అసలు సిలువకే అప్పచెప్పకపోదురు అని రాయబడి ఉంది అక్కడ. టాప్ సీక్రెట్ మెయింటైన్ చేశారు ఫాదర్ కొడుకు కలిపి. తండ్రి కొడుకులు మెయింటైన్ చేసిన ప్రైవసీ సీక్రెట్ ఎవరే మెయింటైన్ చేయలేరు. లాస్ట్ క్షణం వరకు ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసింది తెలుసా? ఆయన ఆఖరిగా అన్నమాట ఫినిష్డ్ అన్నాడు చూడండి, అప్పుడు అర్థమైందండి. అర్థమయ్యే లోపు ఇంకా వాళ్ళు ఏం చేయగలరు? రక్షణని కొట్టివేయలేం కదా, ఎవరికీ చెప్పలేదు. అంత అంత హైలీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అది, హైలీ కాన్ఫిడెన్షియల్. అలా మెయింటైన్ చేసుకుని వచ్చారు. అది ఎవరికి కూడా అర్థం కాలేదు కూడా. సాతానికి తెలుసుంటే సిలువుకి అసలు ఏసేని అప్పచెప్పకపోదును, శుభ్రంగా ఆయన్ని అలా వదిలేద్దును. నేను టచ్ చేయకూడదు బాబు, నువ్వు కానీ నిన్ను టచ్ చేస్తే నీకు ఏదైనా ప్రాణాపాయం వస్తే నువ్వు మళ్ళీ పునరుద్ధానం అవుతావు, నువ్వు పునరుద్ధానం అంటే సర్వలోకానికి రక్షణ వచ్చేస్తుంది బాబోయ్ అని చెప్పి వీడి దయ్యాలనే ఆయన చుట్టూ కూడా ఉంచి బాబు ఈయన కొంచెం కాసి కాపాడిన అంధుడేమో అంటున్నాను. అంత అవసరం లేదనుకోండి, అలా అంధుడేమో అంటున్నాను. కాబట్టి అంత ప్రైవసీ. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేనేం చిన్నాను కాదు కదా, నేను వైవాహిక జీవితంలో కొనసాగుతున్న వ్యక్తిని, ఇతర బిడ్డలకి తండ్రిని. ఎవరికి ఏది చెప్పకండి, పని అయ్యే వరకు ఎవరికి ఏది చెప్పకండి. నీ ప్లాన్ నీకు నీ కుటుంబానికి తప్ప ఎవరికి తెలియకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ చెప్పుంటే ఏమవుతుందండి, సాతానుగాడు ఆపిద్దినా ఆపలేడో, కానీ ప్రయత్నాలు జరుగుతాయి. ఆ ప్రయత్నాల్లో నువ్వు ఎదుర్కొని నిలబడాలి అంటే పరిశుద్ధత, భక్తి అనేటువంటిది కొనసాగుతున్న సమయంలో అయితే పర్లేదు. ఎక్కడన్నా బలహీనం అయ్యేవంటే కొట్టిపడేస్తాయి. నేను అందుకే అంటున్నాను, దురాత్మలు ఉన్నాయి, దురాత్మ శక్తులు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి. ఇలాంటి చీకటి సంబంధమైనటువంటి కార్యక్రమాలు, చేతబళ్ళు, గీత అన్నీ ఉన్నాయి. నిన్నేమీ చేయలేవు. ఎప్పుడు తెలుసా? ఆయన నీలో ఉంటే. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, ఆయన నీలో లేకపోతే అన్నీ పనిచేస్తాయి. పాస్టర్లు చేస్తారండి ఇలాంటివి, ఏమన్నా ఎందుకు చేయరండి? బోల్డ్ చేస్తారండి. నేను ఎదుర్కొన్నానండి, పరిచయకు వచ్చిన ద్వారా కూడా ఎదుర్కొన్నాను. అంత సీన్ ఏమీ లేదు. వాటి ముందు నేను ఓడిపోతే నేను నమ్ముకున్న దేవుడు ఓడిపోయినట్టే అనుకుంటాను. ఆ సీన్ ఇవ్వకూడదు, మనం అంత సీన్ ఇవ్వం కూడా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎంత ప్రైవసీ మెయింటైన్ చేశారు ఫాదర్ అండ్ సన్. కొంతమంది ఉంటారు ఇంకా పెళ్లి పీటల మీద కూడా వెళ్దా, పెళ్లి సంబంధం చెప్పిపోయింది, పెళ్లి సంబంధం చెప్పి అని చెప్పి 4 నెలల ముంచి 10 రోజుల్లో క్యాన్సిల్. గోల ఎక్కువైపోద్దమ్మా. ఎందుకు వచ్చింది అది? నేను అందుకే సంఘానికి ఏమన్నా కొన్ని విషయాలు ఉంటే చెప్పకండి బేగా అంటుంటాను. ఏమంటే ఇల్లు కడేస్తున్నాం, పునాది వేసిన తర్వాత ఆగిపోద్ది ఇల్లు. ఇంకా 4-5 సంవత్సరాలు ఇంకా ఆ పునాది గినాది ఏం పని అవ్వదు. ఉద్యోగం రాదు, అందుకే కాల్ లెటర్ వచ్చేసింది అంతే, రిజెక్ట్ అయిపోద్ది తర్వాత రోజు. ఇలా ఉంటాయండి. ఎందుకు వచ్చినాయి అన్నీ? ఇప్పుడు ఎలిజబెత్కి గర్భం వచ్చింది, మరియమ్మ గారు కూడా గర్భం వచ్చింది. 5 months వరకు ఎవరికైనా చెప్పిందా? ఎవరికైనా తెలిసిందా? దాన్ని పెద్దలు నమ్మే వల్ల ఎప్పటికీ నమ్ముతుంటారు. 5 months వరకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు చెప్పకూడదని. ఎందుకంటే ఆ గోల ఉంటుందండి. ఎందుకంటే ఆ మాట, ఆ నాలుగుకి దేవుడు శక్తి ఇచ్చాడు. ఏడ్చే వాళ్ళు ఉంటారో, సంతోషించే వాళ్ళు ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాదంటారా? ఆ ఏడ్చే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి అసలు క్షమాపణే లేదని ఉంది బైబిల్లో. అసలు వాళ్ళకి క్షమాపణే ఉండదంట. అసూయ పడు వారికి, మత్సరం పడు వారికి అసలు క్షమాపణే లేదు. అది వాళ్ళకి చాలామంది తెలియదు. ఏదన్నా ఫైనల్ స్టేజ్కి వచ్చి ఇంక అవుతుంది అనే సమయాన్ని చెప్పుకుంటేనే మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే పెద్దలు అంటున్నారని కాదు, కానీ అన్ని కళ్ళు మంచి కాదు అంటుంటారు పెద్దలు. నేనంటున్నా అందరు నాలుకలు మంచి కాదని నేను అంటాను. అవి పనిచేయవు. ఒకవేళ నువ్వు బలహీనుడో బలహీనరాలో ఆత్మీయంగా దిగజారిన వ్యక్తి అయితే పనిచేస్తాయి. కొన్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి పాస్టర్ గారు, ఈ రోజు నుంచి మీకు కూడా మేము ఏం చెప్పం, అంతేనా? నాకు చెప్తే ప్రార్థన చేస్తాను, నేను ఎవరికన్నా చెప్తేనా?
నేను ఎవరికైనా చెప్తానా? ఎవరన్నా అలా చెప్తానన్నా ఊరుకోను. ఇక్కడ ఉన్న సంఘస్థుల్లో కొంతమందికి తెలుసు, అస్సలు ఈ మ్యాటర్ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మీ ఇంటోళ్ళైనా సరే కుదరదు అని చెప్పే వ్యక్తిని నేను. నాకు చెప్పాలి. సేవకుడు చెప్పకపోతే మీకోసం ఎవరు ప్రయత్నం చేస్తారే? చెప్పండి. నా దగ్గర దాచేశారు కనుక కొంతమంది దాచేస్తూ ఉంటారు, ఎవరికీ తెలియదని చెప్పి. మొత్తం అన్నీ తెలిసి నాకు. అంటే వాళ్ళు ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తుంటాను అంతే. వాళ్ళు ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంటారో, ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంటారో నవ్వు వస్తుంటారు. నా సాయంత్రం ఇంటికి వచ్చి నవ్వుకున్నాను నేను. అంత తెలియకుండా దైవజనులు ఉంటారా? అంత దేవుడు మాట్లాడకుండా ఉంటాడు? పరిస్థితులు తెలియకుండా దాని మీదన ఏ విధమైన అవగాహన లేకుండా చెప్పుకోవాలి కొన్ని విషయాలు. పాస్టర్ గారు చెప్పుకుంటే, ఆ పాస్టర్ గారు నమ్మకమైన వాడైతేనే, అంటే నిన్ను చూసి ఏడిసేవాడైతే చెప్పొద్దు, ఆడికి కూడా వద్దు. నువ్వు బాగుండాలని నీ క్షేమం కోరి నిరంతరం మొరపెట్టేటువంటి సేవకుడు నీకు అనిపిస్తే చెప్పుకో, పాస్టర్ గారు ఇలా ఉందండి, బలంగా ప్రార్థన చేయండి, ఇది జరుగులాగిన దేవుడు కృపచూపులాగిన ప్రార్థించండి, చేయండి, మంచిగా చెప్పుకోండి, ప్రార్థన చేయించుకోండి పాస్టర్ గారితో. సంఘంలో కొంతమంది ట్రస్టెడ్ ఫెలోస్ ఉంటారు, చాలా నమ్మకంగా భారంతో ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనుకోండి. కొంతమంది ఇక్కడ వినేసి అవునా ఎంత సంతోషం అని చెప్పి బయటికి వెళ్ళి ఏడిసే వాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళు చెప్పకండి. నేను మళ్ళీ చెప్తాను ఇంకో విషయం, జీవితంలో నేర్చుకున్న విషయం. ఒక వ్యక్తి గురించి నీ దగ్గర చెడ్డగా మాట్లాడే వ్యక్తి దగ్గర ఏమీ పంచుకోకు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి గురించి నీ దగ్గర మాట్లాడిన వ్యక్తి నీ గురించి బయట మాట్లాడదు అనుకుంటున్నావా? ఒక వ్యక్తి గురించి చెడ్డగా నీ దగ్గర మాట్లాడే వ్యక్తి నీ గురించి బయట కూడా చెడ్డగా మాట్లాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నా లైఫ్లో నేను నేర్చుకున్నటువంటి అనుభవాలు చిన్న చితక కదా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకరి గురించి డిగ్రేడ్ నెగిటివ్గా మాట్లాడే వ్యక్తి నీ గురించి కూడా మాట్లాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. అలాంటి వాళ్ళు ఎవరో ఉండకూడదని కోరుకున్నా, ఒకవేళ ఉండి బాగా ఇంకా పరిపక్వం అయితే తెంపేస్తానట్లని తెంపి ఈ జాతికి సంబంధించింది కదా, ఈ బ్యాచ్ కదమ్మా, మీరు వేరే బ్యాచ్కి వెళ్ళిపోండి అంటాను. వద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రైవసీ కొన్ని విషయాల్లో మెయింటైన్ చేయాలి, సీక్రెట్ మెయింటైన్ చేయాలి. దైవజనుడి దగ్గర దాచిపెట్టకండి, దాపరాలు ఉంచకండి. సరాపేతు స్త్రీ ప్రవక్త దగ్గర దాచిందా? ఉన్న విషయాన్ని పంచుకుందా? ఉన్న విషయాన్ని పంచుకుంటేనా ప్రార్థన చేశాడైనా? ఎలా ఫలించింది ఆ కుటుంబం? సేవకులు ట్రస్టెడ్ అయితే, మళ్ళీ చెప్తున్నాను, చాలా నమ్మకస్తులు, నిజంగా ఆత్మపూర్ణులు అయితే, నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్న సేవకులు నీకు అనిపిస్తే చెప్పండి, ఖచ్చితంగా పనులు జరుగుతాయి. ఆవిడ రీసెంట్ 1 వీక్ 2 వీక్స్ క్రితం వచ్చారు. అంటే ఈరోజు పెళ్లి సెట్ అయిందని మీకు చెప్తుంది ఆవిడ. అసలు పెళ్లి సెట్ అవ్వడానికి ఆయనకు ఉద్యోగం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫిలిం ఇండస్ట్రీలో చేస్తారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లో ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. ఆవిడ వచ్చి ఇక్కడ నిలబడి, ఉద్యోగం లేదండి, పనులు అయిపోయినాయి, ఇండస్ట్రీలో కొన్ని షూటింగ్స్ అన్నీ అయిపోయినాయి, చాలా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఉద్యోగం లేకపోతే ఇది ఎక్కడ తలనొప్పండి బాబు అన్నట్టుగా ఆవిడ వచ్చి ఇక్కడ కన్నీళ్ళు పెట్టింది. ఏమన్నా నన్ను అడగండి, మీకు నెల తిరగకుండా దేవుడు ఒక నూతన ఉపాధిని అనుగ్రహించబోతున్నాడు అన్న మాటకి 4 రోజుల్లో ఆయనకి మళ్ళీ పెద్ద సినీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆయనకి ఆమెను అడగండి, ఇక్కడ కొందాక వచ్చి సాక్ష్యం చెప్పిన వ్యక్తికి చెప్పాలి కొన్ని విషయాలు. సేవకుడి యొక్క మొర కూడా దేవుని వరకు చేరాలి. ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్న కాకినాడ బిజీగా వెళ్ళిపోతుంటారు, రండి బాబు అంటే ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి, దేవుడు ప్రేరేపించి, లేకపోతే వెళ్ళే అవకాశం కూడా ఉండకపోదు, ప్రార్థించి చక్కగా రావడం జరిగింది. కాబట్టి నమ్మకమైన వాళ్ళు ఉంటే చెప్పుకోండి తప్ప అందరికీ ఇవి చెప్పకండి. ఈ చెవితో విని ఈ నోటితో వదిలే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరిని నమ్మకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. విని భరించి అలిసిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి. ఒక్కడే నమ్మకస్తుడు, ఆయన మన ప్రభువైన యేసు మాత్రమే. కొంతమందిని అయితే దేవుడు అవకాశం ఇస్తుంటాడు, అంటే వాళ్ళు ఓపెన్గా హార్ట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటారేమో. ఒకసారి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, అబ్బే అస్సలు ఇంక ఎంత దేవుడు కరుణించి కటాక్షించి ఆ వ్యక్తిని కాపాడాలనుకున్న నిజం బయటకు రావట్లేదు కొంతమంది నోట్లో నుంచి. ఎలా కొడుతున్నాడో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మీకుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు